ఎద్దెర్చిన వ్యవసాయం రైతెర్చిన రాజ్యం బాగుపడదంటారు. కానీ దునియాకు అన్నం పెట్టే అన్నదాతలు ఏడవని రోజు లేదొల్లా మన కాడ. సత్తువలేని విత్తనాలు చేయంగా, యూరియా కోసం లైన్లు కట్టుడు చేయంగా, నకిలీ పురుగు మందులు చేయంగా, ఐకేపీ కల్లాల కాడ సర్కారు ఆలస్యం చేయంగా పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేటందుకు లేకుండా పోతున్నది. ఆరుగాలం కష్టించి పనిచేసే రైతన్నలకు చూడుండ్రి నమ్మినాన పోతే పుచ్చి బుర్రలైనట్టు సర్కారులు చేయంగా ఎట్లున్నాయో రాష్ట్రంలో అన్నదాతల తిప్పలు. అన్నా రైతన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులేవన్నా అన్నట్టే అంత ఆగమాగమున్నదులా తెలంగాణల రైతన్నల హాలత్. ఐకేపీ వడ్లు ఓసి దినాలు గడుస్తున్నా కాంటైతలేవు, వడ్లు ఓతలేవు. అడవి జంతువులు అద్దుమరాత్రి దంచుగొడుతున్న వానలు జయ్యంగా అన్నదాతల గోస చిన్నగలేదు పాపం. సర్కారోళ్ళు అశ్రద్ధ జయ్యంగా ఒక్కో జిల్లాలో ఒక్కో తిప్పలున్నది. మెదక్ జిల్లాలో అయితే ఐకేపీలో వడ్లు ఓసి 2 నెలలైనా ఎక్కడి వడ్లు అక్కడనే ఉన్నాయట. హమాలీల కొరత జయ్యంగా, లారీల కొరత జయ్యంగా వడ్లు ఓతలేవట. కలెక్టర్ కు ఫోన్ చేసినా పట్టించుకోకపోయేటాలకు ఇలా కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నాకు కూసున్నారు రైతులు. క్రాప్ స్టార్ట్ అయ్యి కోతలు స్టార్ట్ అయ్యి 2 నెలల నుంచి కూడా కళ్ళాలనే వడ్లు ఎండబోసుకొని రైతులు కుప్పల మీదనే వడ్డుకుంటున్నారు. కనీసం ఆ టాపర్ల కిరాయిలకు కూడా రైతుల ఆ వడ్లు సరిపోతట్లేవు. ఇప్పటి 2 నెలలు అవుతుంది వడ్లకు లారీలు వస్తలేవు, లారీల కొడుతుంది. వచ్చిన లారీలను కూడా మిల్లాలు దించుకుంటలేదు. ఇప్పటి వరకు మా దగ్గర మా ఊరికాడ లెక్క పెట్టుకుంటే 50 లారీల వడ్లు ఉంటాయి, 2 లారీలు మాత్రమే పోయినాయి. ఇంకా ఇప్పుడు ఎన్ని నెలలు కావాలి? ఇంకా 2 నెలలు అయినా వడ్లు పోయేటట్లేవు. ఇక కొన్ని జాగలు ఇట్లుంటే ఇంకొన్ని జాగల్లా రైతన్నలు ఆరుగాలం కష్టం ఆనల పాలైంది. ఐకేపీలో ఓసిన వడ్లు టయానికి ఊక. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రం బేస్తారం అద్దుమరాత్రి కొట్టిన ఆనలు జయ్యంగా గలగలెండిన వడ్లు తడిచి ముద్దైనయట. టయానికి బర్తాన్ సంచులిచ్చి కాంట వెడితే ఇసొంటి గోస వట్టకపోనని రైతన్నలు మస్తు బాధపడబట్టిండ్రు పాపం. ఒక వడ్లే కాదు, కొన్ని జాగల్లా మక్క పంటేసిన రైతుది కూడా చిన్న గోస కాదు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో ఉన్న ఐకేపీలో ఓసిన వడ్లు మక్కలు నిన్న రాత్రి ఆనల దడిచటాలకు నిరసనకు దిగిండ్రు రైతన్నలు. ముచ్చట తెలిసి జాయింట్ కలెక్టర్ చంద్రయ్య సారు ఐకేపీ కాడికత్తే జాయింట్ కలెక్టర్ కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఓ రైతన్నైతే. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులు రోడ్ ఎక్కరు. అర్ధరాత్రి రైతులు కళ్ళం కాడికి వెళ్లరు, అడ్ల కాడికి తడుస్తున్నాయని. నిజామాబాద్ లో కూడా గిదే హాలత్. ఆరుగాలం కష్టమంతా ఆనల పాలైంది సర్కారోళ్ళ నిర్లక్ష్యం చెయ్యంగా. పొద్దిరుగుడు పెట్టిన రైతుల గోస సుతం గింతే ఉన్నది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్ల నెల రోజుల బట్టి తెచ్చింది తెచ్చినట్టే ఉన్నది పొద్దుతిరుగుడు మొక్కజొన్న. మక్కల కొనుగోళ్లకు సర్కారోళ్ళు యాపుల పేరిట కొత్త రూల్స్ పెట్టి రైతులకు లేని తిప్పలు మోపు ఎత్తాన్రని ఎగస్పాటోళ్లు మస్తు కోపానికి అత్తాన్రు. అటు ఆదిలాబాద్ జిల్లాలనైతే కంటి మీద కురుకు కరువైంది అన్నదాతలకు. ఐకేపీలో ఓపెనింగ్ అయితే బొమ్మానంగా చేస్తాండ్రు గాని వడ్లు పోవుడైతే లేదు. ఇక పంట కోసి ఐకేపీల ధాన్యం పోసిన రైతుల తిప్పలు ఇట్లుంటే సత్తువలేని కల్తీ విత్తనాలు పెట్టిన రైతులది ఇంకో గోస. పల్నాడు జిల్లా ఈపూరు మండల అగ్నిగుండాల రైతులు ఈళ్ళంతా మంచిగా పంటత్తదని చెప్తే అజిత్ అనేటి బ్రాండ్ తోటి అమ్మిన వరి పంటేసిండ్రు. 100 ఎకరాలల్లా సాగు చేసిండ్రట. ఎకరానికి 10-15 బత్తాలు కూడా దిగుబడి రాకపోయేటాలకు దిగాలు పడుతున్నారు ఇప్పుడు. మొత్తానికి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఏడ చూసినా రైతుల తిప్పలు చిన్నగా లేవు. మరిగా చూస్తున్నారు కదా లీడర్లు, మీదే భారం, ఏం చేస్తారో మీ ఇష్టమిగా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని 15 ఏళ్లు పాలించింది మమతా బెనర్జీ మేడం. ఈసారి కూడా పక్కా గెలుతాం, బెంగాల్లో మల్లో దమ్ము చక్రం తిప్పుతామని మస్తు కలలుగానుంటది తీరి. కానీ సీన్ మొత్తం రివర్స్ అయిందోల్లా. గడ్డి పూలకు బదులు ఈసారి కమలం పువ్వులు పూసినాయి బెంగాల్లా. అయినా కూడా తగ్గుతలేదోల్లా మమతా మేడము. బీజేపీలు కుట్ర చేసి ఓడించుండ్రని రాజీనామా చేయనంటే చేయనని మొండికేసి కూర్చున్నది. సరే ఆ ముచ్చటకేంది కానీ మమతా బెనర్జీ ఇంటికి సమాజ్వాదీ పార్టీ పెబ్బ అఖిలేష్ యాదవ్ పోతే ఓ కొత్త ముచ్చట బయటకు వచ్చి చూసినోళ్ళంతా పరేషాన్ అవుతున్నారులా. అదేందో మీకు చూపెడదామని ఆ ముచ్చట మన జోర్దార్ వార్తలకి పట్టుకొచ్చిన. చూసండ్రిగా. పెద్ద లీడర్ల ఇల్లంటే చాలా పెద్దగా అద్దాల మేడలు లెక్కుంటాయి, తలుక్కుమంటాయి చూసేటందుకు. కానీ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం ఇల్లు ఎట్లున్నదో చూడుండ్రోలా. మేడం లెక్కనే మేడం ఇల్లు సుతం చాలా అంటే చాలా సింపుల్ గా ఉన్నది కదా. ఇనుప తలుపులు, మాచిపోయిన గోడలతోటి సగటు మధ్యతరగతి జనాలు ఇండ్ల లెక్కనే మస్తు సింపుల్ గా ఉన్నది మేడం ఇల్లు కూడా. 15 ఏళ్లు పశ్చిమ బెంగాల్ ని పాలించిన ముఖ్యమంత్రి ఇల్లు గిదంటే నమ్ముతలేరు కావచ్చు కదా. కానీ నిజమొల్లా ఇది పక్కా దీదీ మేడం ఇల్లేనట. సాదా సీదా సీర కట్టుకొని బోసి మేడతోటి సింపుల్ గా కనిపించే మమతా మేడం ఉండేటిది గీ సాదా సీదా ఇంట్లోనేనట. ఓడిపోయిన బాధలున్న దీదీ మేడంను సమాజ్వాదీ పార్టీ పెబ్బ అఖిలేష్ యాదవ్ సారు పలకరించేటందుకు పోతే ఈ ముచ్చట బయటికెళ్ళిందోల్లా.
మేడం ఇంటిని చూసినోళ్ళంతా కొద్ది పరేషాన్ అవుతలేరు కదా. అంతేకాదు ఆస్తిపాస్తులు కూడా తక్కువనే. మొన్నట్లా ఎలక్షన్ ఆఫీసర్లకు అప్పజెప్పిన లెక్కల ప్రకారంగా దీది మేడంకు భూమి జాగలు లేవట, సొంత కారు కూడా లేదు, ఇల్లు సుతం లేనేలేదట. అంటే ఇది అద్దిల్లు గిట్లా కావచ్చు. మరి బంగారం సుతం తులం కంటే తక్కువే ఉన్నదట. అది కూడా ఉన్నదంటే ఉన్నది గంతే. ఎందుకంటే మేడం ఎన్నడూ కూడా మెడల బంగారం వేసుకున్నది లేదాయే. 2021 ఎన్నికల్లా మేడం అప్పజెప్పిన ఆస్తిపాస్తుల లెక్కల ప్రకారంగా అప్పట్లా మమతా బెనర్జీ మేడమే అందరికంటే పేద ముఖ్యమంత్రి దేశంలా. అట్లని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అధికారులే చెప్పిండ్రు అప్పట్లా. ఇప్పుడు సుతం ఏం మారలేదు దీది మేడం, అదే తెల్ల చీర అదే సింప్లిసిటీ. కానీ మారిందొక్కటేనొల్లా, మాజీ అయ్యింది గంతే. కబడ్డీ కబడ్డీ సినిమాల క్యాల్ తప్పినైనా నేనాల్తా అనుకుంటా ఆట నడుమ వస్తుంటాడు. యాదికున్నదా నొల్లా? నడుమొచ్చి ఆటను చెడగొడుతుంటాడు. అట్లనే గీడొక హైయెస్ట్ ట్యాక్స్ పేరు సుతం నేను నడుపుతా అనుకుంటా ఆర్టీసీ బస్ ఎక్కిండు. మరి అటెంకే ఏమైందో మీరే చూడుండ్రి. వీనాగంలమ్మ అన్నువాడ కట్టె అందుకొని ఏటువాడితాటే చంపుతున్నాడు బద్మాషోడు. వారి ఏ పాటి తాగినవురా? నిన్ను కాకులు గద్దలు ఎత్తుకపోను, నీ దౌడల దగ్గర వాడా బద్మాషోడా. తాగితే ఏం చేస్తున్నావు? ఏరకైతే లేదురా వారి నీకు? ఇంకో 2 గట్టిగా జప్పరి ఇల్లే అన్నలు. మాయసూతం 2 గట్టిగా అందుకోర్రి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్టాండ్ల గీ తాగుబోతోడు నిషామైకంలో ఇంత ఆగం పని ముంగటేసుకున్నాడు. బస్సు ఒకటి పాయింట్ మీదకి వచ్చిందట. డ్రైవర్ అన్న ఒంటికి పోదామని దిగంగానే ఈడు లటక్కున పోయి డ్రైవర్ అన్న సీట్లకెక్కి కూసున్నాడట. ఎంతకు దిగకుంటా ఏయ్ ఎవర్రా నన్నాపేది, ఇవాళ ఈ బస్సు నేనే నడుపుతా అనుకుంటా స్టీరింగ్ తిప్పుకుంటా ఆగమాగం చేసిండట. ఇక చుట్టుముట్టున్నోళ్ళంతా కలిసి తాగుబోతోని మెల్లగా కిందికి దింపితే ఓ బడితే దొరకబట్టుకొని డ్రైవర్ అన్న మీదికి పోయిండు. నన్నే దింపుతావా అన్నట్టే అన్నను 2 సప్ప చంపిండు. ఇక ఆడున్నోళ్ళు మెల్లగా దొరికించుకొని తాగింది దిగేటట్టు 4 దప్పరిచ్చిర్రు. స్టేషన్ కు దోలుకపోయి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిర్రు. మరి లిక్కర్ కిక్కు తగ్గినాక స్టేషన్ కు ఎందుకు పోయిండు అనేది తెలుస్తుంది కావచ్చు. గాని హైయెస్ట్ ట్యాక్స్ పేయర్లతోని సర్కారుకు ఎంత ఆమదాని ఉందో తిప్పలు కూడా అన్నే ఉన్నాయి పోర్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఎడముచ్చట్లకి మూతలు జరుపుకొస్తున్నాడు, అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? రావాలి చెయ్యాలి రైతులకు న్యాయం చేయాలి. అసలు ఈ సర్కారు ఉన్నట్ట లేనట్ట లస్కులు. మన రైతులను గింత గోస పడతా అంటే ఒక్క మంత్రి అన్న ఇతరులకు వచ్చి మాట్లాడారా? ఒక్క ఎమ్మెల్యే అన్న వచ్చి మనల్ని మందలియడారా? ఎంత కర్మ బయట కదరా. అగో ఏమైంది తాత? మెడలు దండేసుకొని సర్కార్ దిగిరావాలని గర్రే టెంటలో కూర్చొని ధర్నా చేస్తున్నావు ఎందుకే? ఏమైంది? ఇంకా ఏం కావాలనే? నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనట్టు మార్పు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మాకైతే మేమే పొడుచుకున్నట్టు అవుతున్నదా? ఇప్పటికీ మొక్కజొన్నలు మార్కెట్ లో పోసి 20 రోజులు అవుతుంది. బారదాన్ బత్తాలు ఇచ్చింది లేదు, వాటిని కాట పెట్టింది లేదు, వాటిని పట్టుకపోయింది లేదు. అర్ధరాత్రి దొంగోలిగా వచ్చి కొచ్చిన వానకు మొక్కజొన్నలు అన్ని గంగార్పణం అయిపోయినాయి. ఇక మేము ఏ ఎట్లా దునకాలే? మమ్మల్ని కాపాడే నాదుడెవరు? మాకు న్యాయం చేసే దేవుడెవరు చెప్పు. అవును, నేను అర్ధరాత్రి కొట్టిన అకాల వర్షాలకు అటు కళ్ళాలల్లో ఇట్లు మార్కెట్లా ఎండ పోసుకున్న ధాన్యం అంతా నాని రైతులు మస్తు బాధపడుతున్నారే. అసలు ఈ సర్కారుకు రైతులంటే పట్టింపు ఉన్నదా లేదా? రైతులు పండించిన పంటను అమ్ముకునేటందుకు నెలల కమానం పడుతుంది. పండించిన ధాన్యాన్ని బత్తాలు నింపుకునేందుకు బార్దాన్ బత్తాలు ఇచ్చేటందుకు 10 రోజులు, నింపిన బార్దాన్ బత్తాలను కాంట పెట్టుకునేటందుకు 10 రోజులు, కాంట పెట్టిన బత్తాలను లారీలలో మెలుకొని పోయేటందుకు 15-20 రోజులు. అంటే రైతు పండించిన పంటను సర్కారు కొనేటందుకు నెల 15 రోజులు పడుతుంది. ఇక మేము ఏ ఎట్లా దునకాలి? ఏం చేయాలి చెప్పు? పంట వండిందని సంబరపడాలనో సర్కార్ జల్దిన వంటలేదని బాధపడాలనో అర్థమే అయితే లేదే తాత. ఏం సంబరంలమ్మా నువ్వాడా? సారు మాకు బార్దాన్ బత్తాలు జల్లిని ఇత్తలేరు సారు, ఇచ్చిన బత్తాలనైనా కూడా నింపితే వాటిని జల్లిన కాంట పెడతలేరు సారు అని రైతులు పోయి ఓ ఎమ్మెల్యే సార్కు చెప్పుకుంటా అంటే అని బెదిరియబట్టి ఆ ఎమ్మెల్యే సారు. అసలు మా జనాలు ఓట్లెత్తే వాళ్ళు గెలిచిందో లేకపోతే వాళ్ళు ఓట్లెత్తేనే మా రైతులు గెలిచిందో అర్థమైతే లేదంచడం. అందుకేనే అట్లా మాట్లాడిన లీడర్లు ఇప్పుడు వచ్చి ఎట్లా న్యాయం చేస్తారో చేయండి, అదే రైతులు రోడెక్కిన్లే. వస్తారు బెదిరించేటందుకు నోరుంటే అయిపోయా, కానీ నట్టపోయిన రైతులను ఆదుకునేటందుకు దమ్ము ధైర్యం కావాలి. సర్కారు పెద్దల మెడలు వంచి నట్టపోయిన రైతులకు నట్ట పరిహారం చెల్లించాలి. కానీ ఆ ధైర్యం ఆ తెలివి ఉండాలి కదా ఆ ఎమ్మెల్యేకు. గంట మోతవారి ఎమ్మెల్యేలే అయితే వాళ్ళ నియోజకవర్గంలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేక తిప్పలు పడతాంటే ఇట్లా చూసుకుంటా ఉంది రానే. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేసే కాడికి వచ్చినా చెప్పు. అరే అది కాదు పిల్ల,
6 కాలం కష్టపడి పండించిన పంట ఈ అకాల వర్షాలు చేయబట్టి కండ్ల ముంగట్నే నాని గంగపాలు అవుతుందని రైతులంతా కన్నీళ్లు పెట్టుకుంటా ఏడుతంటే వాళ్ళ దగ్గరికి పోయి ధైర్యం చెప్పే ముఖం లేదు. కనీసం అధికారులను ఆదేశించి వాళ్ళని ఆదుకోర్రి అని చెప్పే తెలివి లేదు. కానీ పాడి కౌశిక్ రెడ్డి సారు కాంప్ ఆఫీస్ మీద దాడి చేసుకుంటా తప్పే లేదు అన్నట్టు మాట్లాడుకొస్తాడు ఈ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనే సారు. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. ఇతరుల వ్యక్తిగత అంశాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం మానుకోకపోతే ఇదే విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని చెడగొడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్. శాంతి భద్రతల పట్ల విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. నువ్వు ఎన్నోసార్లు మీరు మీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అధికారుల మీద, కేంద్ర మంత్రుల మీద ఇష్టానుసారం మాట్లాడినారు. ఇప్పటిదాకా నడిచింది, ఇప్పటిదాకా నడవదు, ఇక్కడ నుంచి నడవదని చెప్తున్నా. ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు పిచ్చి పిచ్చి కూతలు, కారు కూతలు మారకపోతే, వ్యక్తిగతంగా దాడులు కనుక మీరు మారకపోతే ఎక్కడ దొరికితే అక్కడ మిమ్మల్ని దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అవును, నిజమేనే తాత. మొన్న బండి సంజయ్ సారు కేటీఆర్ సార్ ను ఏమో అన్నాడని పాడి కౌశిక్ రెడ్డి సార్ ఇచ్చిన కౌంటర్ కు పువ్వు పార్టీ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు. అట్లా చేసుట్లా తప్పే లేదన్నట్లు ఈ సారు మాట్లాడుకొచ్చిండు. అవసరమైతే బయట కనబడ్డా కూడా దాడి చేద్దామన్నట్లు చెప్పుకొచ్చిండే. మరి మా రైతులకు మాట ఇచ్చి ఆ మాట తప్పుతున్న మీ పాలకులను కూడా ఎక్కడ దొరికితే అక్కడ ఏం చేయాలో అది కూడా చెప్పుర్రి సారు. అకాల వర్షాలకు ఆగమైతున్న మా రైతుల ముఖాన వచ్చి కనీసం కన్నెత్తి కూడా చూడని నిన్ను ఏం చేయాలనో అది కూడా చెప్పుర్రి సారు. ప్రతిపక్ష పార్టీలలో పంచాయతీలలో ఏలు పెట్టే అంత టైం ఉన్న నీకు మా రైతుల గురించి మాట్లాడే ముఖం లేదా సారు? నీకు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించిన మా రైతుల గురించి ఆలోచించే అంత టైం లేదు. గాని పువ్వు పార్టీలను తిడుతున్నారని కారు పార్టీలకు వార్నింగ్ ఇచ్చే అంత ఓపికన్నదా సారు? మా కళ్ళాలకు వర్షపు నీళ్ళు వచ్చి ధాన్యం అంతా తడిసి ముద్దయిందని మా రైతుల కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లు కానత్తలేవా సారు? నీకు ఎట్లా మనసు లేదు సారు? నువ్వు ఎట్లెట్ట నాయకునివైనవు సారు? ఏందో ఏమోనే తాత, ధాన్యం అమ్ముకున్న రైతులకు 2 నెలలైనా పైసలు పడతలేవట. ఇంకా యాసంగి ఒడ్లు కళ్ళాలనే ఉన్నాయి, మక్కలు మార్కెట్లనే మొక్కుతున్నాయి. అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ రైతుల పరిస్థితి ఇంకా ఏమైతుందో ఏమోనే. జనాల ఓట్లతోటి గెలిచి ఆ జనాల సొమ్ము తినుకుంటా కడుపుల సల్ల గదలకుంటా వేసి కార్లలో తిరిగే ఈ పాలకులకు మా జనాల గోస ఎట్లా అర్థమవుతుంది చెప్పు? అసలు ఈ రాష్ట్రంలో ఇంతమంది జనాలు తిప్పల పడతాంటే, మా రైతులు కన్నీళ్లు పెడతాంటే దాని గురించి మాట్లాడే పాలకులు ఉన్నారా లేరా? అసలు ఈ రాష్ట్రంలో సర్కారు ఉన్నదా లేదా? ఇప్పటికే రైతులు సర్కారు ధాన్యాన్ని కొంటలేదని, వర్షంలో నానిందని మస్తు కోపం మీద ఉన్నారు. రోడ్లెక్కి ధర్నాలు కూడా చేస్తున్నారు. ఇది ఇట్లనే పొడిగెళ్ళేదుంటే ముంగట ఏమైతుంది అనేది పాలకులకే తెలియాలిగా. ఏమవుడు ఏమున్నది, పిల్లినైనా కట్టేసి కొడితే పులి లెక్క గాండ్రిస్తుంది అన్నట్టు మా రైతులకైనా మా జనాలకైనా సహనానికి ఒక అదుపు అనేది ఉంటది. ఆ అద్దే గనుక అద్దులు దాటిందనుకో మళ్ళొక్క పారి తెలంగాణ ఉద్యమాన్ని యాదికి తెచ్చుకుంటారు. గంతే. ధర్నా చేసి రోడ్డు వేద్దాంపా. అరే కడుపులో లేని కావాలించుకుంటా అదిరా ప్రేమ. భయపెట్టి ఎంతకాలం అని సాధించుకుంటావురా మనం కూడా. జనాల ఓట్లతోటి గెలిచిన మనం ఇప్పటి వరకు ఆ జనాలకు ఏం చేసినాం, ఏం చేస్తానం, ఏం చేయబోతానం అనే ఆలోచన ఆ పాలకులకు ఉండాలి. అది ఆది మర్చినాడు మనం ఏందో ముందట చూయిస్తాం గంతే. మరి పారాదిగా వడ్ల దగ్గర మబ్బు చేస్తాను. ఇక మబ్బు కూడా ఎట్లా చేసింది మరి. మళ్ళీ నడిజాం రాత్రి దొంగలెక్క అందుకొని దంచింది అనుకో, ఉన్న వడ్లు కథం అయితే దగ్గర నొక్కుదాం. ఓ పిల్ల ఇక నీ కడమ పడతలేదు చదువుకో. మేము పోయి ఆ కళ్ళనంత దగ్గర పాపం రైతన్నల బాధల్ని చూస్తుంటేనైతే మనసు తరుక్కోబోతున్నదొల్లా. రైతంటే పొలంలో ఉండాలి గాని తొవ్వల మీద కాదు కదా. ఆ రైతును తొవ్వల మీద దాకా తీసుకొచ్చిన పాపం ఎవరిదనేది మన పాలకులే ఆలోచన చేయాలి. ఇప్పటికైనా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను సర్కారే ఆదుకోవాలని మనం కూడా కోరుకుందాం. వల్ల ఇయాల రేపు మోసపోయేటళ్లకు ఒక ఛాన్స్ ఇస్తున్నామనంటే మస్తు ఫీల్ అవుతున్నారు ఆ మోసగాళ్ళు. మోసం చేసుడు తప్పు కాదు, మోసపోవుడే తప్పు అన్నట్టు తయారైనరు. రూపాయిని 10 రూపాయలు చేస్తామని బట్టలు వాడేసేటోళ్ళు కొందరైతే కాకి సొక్కాలను అడ్డం పెట్టుకునేటోళ్ళు ఇంకొందరు. ఇగో ఈమె లెక్క.
మాయమాటలు నమ్మి బోల్ర వడ్డమా, జేబులు కాలవుడే, బ్యాంకు బ్యాలెన్స్ నిల్లవుడే. ఇవన్నీ ఓను మీదికెళ్ళి స్టేషన్ల చుట్టూ తిరుగుడు, కోర్టులు, పంచాయతీలు చిన్నగా లేవుల్లా మందిని నమ్మినందుకు వచ్చే సైడ్ ఎఫెక్ట్లు. అసొంటి సైడ్ ఎఫెక్ట్లతోని 40 లక్షలు బొక్క పెట్టించుకున్నాడు అనంతపురం దిక్కు ఆలమూరు కాడుండే రామనాయుడు. ఈయనకు వాల్వుల్రనే ఉండే రంగనాయులు అనేట ఆయన అటు దిక్కు ముద్దినాయనపల్లి కాడుండే సరస్వతిని డిఎస్పీ అని దోస్తాను కల్పించిండట. ఇక ఆమె సాధక బాధలు చెప్పుకుంటా రామనాయుడు తాన 40 లక్షలు గుంజిందట. పిల్లగాండ్ల పానం మంచిగా లేదు, చుట్టాల పానం మంచిగా లేదు అనుకుంటా ప్రాంసరీ నోటు రాపిచ్చుకొని మరి రామనాయుడు తాన లచ్చలు వట్టించిందట. ఇక కొన్నొద్దులైనాక వడ్డీ పైసలు అసలు అడిగితే డిఎస్పీనే పైసలు అడుగుతావా అని రుబాబ్ చూపెడుతున్నదట. అగో గిదెక్కడికత, పోలీసోళ్ళైతే బాకీ పైసలు ఇచ్చుడుండదా ఏందని అసలు కాకీలకు ఫిర్యాదైతే ఈమె మీద కేసు పెట్టిండ్రట. ఈమె ఎక్కడ పోలీస్ కొలువు ఎత్తున్నది ఏం కథ అని అరుచుకునే పనుల పడ్డరు కాకీలు. ఆమె తనకు అవసరం అని చెప్పేసి ఆమె దగ్గర ఇతను ఫిర్యాదుదారుడు సుమారుగా 40 లక్షల దాకా అప్పు ఇచ్చాడు. దానికి గాను ఆమె ప్రామిసర్ నోట్లు ఎగ్జిక్యూట్ చేశారు. చాలా రోజుల నుంచి అడుగుతుంటే నా దగ్గర డబ్బు లేదు, మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మాకు ప్రాపర్టీస్ దండిగా ఉన్నాయని చెప్పేసి తిప్పించుకుంటూ చాలా రోజుల నుంచి 2023 నుంచి అతనికి డబ్బులు తిరిగి కట్టట్లేదు. సదరు రామనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం. చూసిండ్రా జనాలు, కాకీలం కాకి సొక్కా వేసుకున్నాం, డిఎస్పీ మా మామ అంటే ఉత్తగా నమ్మి ఆగం కాకుండ్రి, బోల్రవడి పైసలు నాశనం చేసుకోకుండ్రి ఏమంటున్నాం. ఒక్కపారి లీడర్లు అధికారంలోకి ఎక్కిండ్రంటే ఆ హాలతే వేరుంటది. అప్పటిదాకా సాదా సీదాగా తిరిగినోళ్లకు సుతాం అప్పటికప్పుడే అన్ని సౌలతులు పెరుగుతాయి. అన్నిటికంటే ముందుగాల ఏ నుంచి ఏడికన్నా అల్కగా పోయేటట్టు కార్ల కాన్వే అప్పచెప్తుంటారు. తువ్వల మీద ట్రాఫిక్ దలగకుండా పోలీసోళ్ళు రాస్తా సాఫ్ ఉంచుతారు. 24 గంటలు ఏం చేస్తుంటారో తెలియదు కానీ ఇక ఫైళ్లతోటి పబ్లిక్ పనులతోటి క్షణం సుతం తీర్కలేదన్నట్టే వాళ్ళకంటే ఎక్కువ పక్క పొంటోళ్ళే చేస్తుంటారు. సైకిల్ దొక్కుడో, బండి నడుపుడో, కార్ దోలుడో చేస్తే మామూలు ముచ్చట కాదు కానీ అసొంటిది విమానం నడిపితే చిన్న ముచ్చటనా చెప్పుండ్రి. సింప్లిసిటీకి సూటు బూట్ అయితే గీ సారు లెక్కనే ఉంటది కావచ్చునోళ్ళ. అట్లుంటది మరి సారు సింప్లిసిటీ అంటే. ఇంటి పక్క పొంటి పార్కుల వాకింగ్ కి పోయేటందుకే కారును దానికి డ్రైవర్ ను పెట్టుకునే లీడర్లున్న ఈ జమానాలా దేశాలు దాటి పోయేటందుకు స్వయంగా విమానం దోలిందంటే ఉత్తముచ్చట నా చెప్పుండ్రి. బ్రూనై దేశానికి పెద్ద సుల్తాన్ హసనల్ బోల్కియా ఫిలిపీన్స్ దేశంలో అవుతున్న ఆసియా దేశాల పెద్ద మీటింగ్ కు సొంత విమానంలా బయలుదేరిండు. ఇక ఆయనకు ముందుగానే విమానం నడుపుడు సుతం వచ్చట. మరి బయటి దేశానికి పోయేటప్పుడు విమానం మనమే తీయకుంటే ఎట్లా అనుకున్నాడో ఏందో పైలట్లను పక్కకు జరిపి పైలట్ సీట్ల కూర్చున్నాడు. ఆడ ఎగిరిండు, ఫిలిపీన్స్ దేశపు రాజధాని సీబుల వాలిండు. ఇక దేశానికి పెద్దనే విమానం నడిపెట్టాలకు ఆడున్నోళ్లు మస్తు పరేషాన్ అయినరట. దేశాల మీటింగ్ అంటే ఎన్ని పరేషాన్లుంటాయి, ఎంత తలకాయ నొప్పి ఉంటది. దేశానికి ఏమేం కావాలి, ఎవరెవరితోటి ఏమేం మాట్లాడాలి, పెట్టుబడులు ఎట్లా రాబట్టాలి అన్ని చూసుకోవాలి. వాటికి తోడు ఈ పైలట్ పని అంటే చిన్న ముచ్చట కాదు. ఎప్పటికప్పుడు అన్ని చూసుకుంటే గాని ఎగిరిన విమానం సరిగ్గా కిందికి దిగుతది, లేకుంటే ఉత్తకతే అయితది. సార్కు తెలిసిన పనే కాబట్టి అల్కగా చేసిండని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మా దేశపు పెద్దంటే గిట్లుంటాడని మస్తు ఫ్రాడ్ గా ఫీల్ అవుతున్నారు అక్కడి జనాలు. కిందున్న షెప్పులను తీసేటందుకే సాయం కోరుతున్న లీడర్లున్న ఈ జమానాల విమానం సొంతంగా నడుపుకుంటా మీటింగ్ కు పోయిండంటే సారును తారీఫ్ చేయాల్సిందే పోన్రి. పోలీసోళ్ళు చౌరస్తాల కాడ అడ్డాలు పెడితే అసుంట పోయేటోళ్ళు పెట్టకుంటే మంచిగుండని అనుకుంటారు. ఇక కార్డన్ సర్చులు చేస్తే మా తాన ఉండొద్దని చాలా మంది లోపట అనుకుంటారు. ఏసీ బోళ్ళు ఆఫీసులకు వస్తే సర్కార్ ఆఫీసర్లకు గుంపులుంటది, సేల్స్ ఆఫీసర్లు వస్తే వ్యాపారస్తులకు. ఇట్లా చెకింగ్లు అంటే చాలా మంది వద్దనుకుంటారు కానీ గిది చూస్తే మాత్రం మన తాన చెకింగ్లు పెడితే మంచిగుంటని మస్తు ఫీల్ అవుతుంటారు. అగో నమ్మబుద్ధి అయితే లేదా ఇట్లా కావాలంటే చూడుండ్రి. చిచ్చి ఏం మనుషులో ఏమో, గాంధీ తాత కొలువు తీరిన కడక్ నోట్లంటే వీళ్లకు ఇసుమంత సుతం రెస్పెక్ట్, గౌరవం, మర్యాదలు ఏం లేవు కదా. తలతలలాడుతున్న 500 రూపాయల కడక్ నోట్ల కట్టలను కాదన్నట్టే తొవ్వ మీద వారేసిండ్రు. ఇంట్లో భద్రంగా బీర్వల దాయాల్సిన పైసలను తొవ్వ మీద దయనీయంగా వాడేసిండ్రు. మరి ఇళ్లకు అంతగానం పైసలు ఎక్కువైనాయా అంటే కాదు, ఉండాల్సిన పైసల కంటే ఇన్ని పైసలు ఎందుకున్నాయని ఈడీ ఓళ్ళేసే ప్రశ్నల భయమే ఎక్కువ ఉన్నది వాళ్లకు. పంజాబ్ రాష్ట్రం మొహలీలున్న ఖరార్ అనే జాగలున్న ఒక అపార్ట్మెంట్ లో ఈడీ అధికారులు పైసలను దొరకవచ్చే పనిని ముంగటేసుకున్నారట. ఎగియాల పొద్దుగల్ల దిగంగానే వీళ్ళు వస్తున్నది చూసి ఆ బిల్డింగ్లు ఉండేటోళ్ళు ఒవ్వలో దబ్బ పైసల కట్టలను సంచులలో నింపి మాయి కాదన్నట్టే తొవ్వ మీదికి ఇసిరేసిండ్రట. ఇక పొద్దుగల్ల మార్నింగ్ వాకింగ్ కు బయలునోళ్ళు చక్కగా జోబులు వేసుకోకుండా పాపం ఎవరో పుణ్యాత్ములు ఓడగొట్టుకున్నట్టున్నారు కావచ్చు అని వీడియో తీసి
ఇంటర్నెట్లు ఇడిచిండ్రు. ఇక ఇంతల్నే వ్యాపారి నితిన్ గోహాల్ అనేటైన కారు డ్రైవర్ ఈ సంచులను పట్టుకొని మాయే అనుకుంటా ఆ నుంచి పారారైండట. పోయిన ఆయన కోసం దేవులాడుతున్నారట ఈడీ అధికారులు. ఈళ్లకు పైసలకు ఏం సంబంధం, ఈళ్లకు రాజకీయ నాయకులతోని ఏం సంబంధం, ఈ దొంగల ముఠా అంతా కలిసి సర్కార్ పైకం ఎంత ఆంబుక పెట్టిండ్రు ఏం కథ అనేది అరుచుకుంటున్నారట. కానీ పొద్దుగాల ఈ నోట్ల వర్షాన్ని ఫోన్లలో చూసినోళ్ళు మా తన పడితే మంచిగుండని అనుకోబట్టిండ్రు. మా ఊర్లకు సుతం ఈడీ వాళ్ళు వస్తే బాగుండని మస్తు ఫీల్ కాబట్టిండ్రు. మరి ఇడ వడేసినయే ఇన్నంటే దొంగ తొవ్వల దాసినే ఇంకెన్నున్నాయో ఏందో పోన్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టండి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.